ఇప్పుడు ఋషికొండ విషయానికి వచ్చినప్పటికి అంటే మామూలుగా ప్రకృతి ధర్మంగా ఏర్పడిందే కాకుండా ఒక దైవత్వంతో కూడిన అంటే ఒక శక్తిమయమైన ఒక పర్వతం అని నేను విన్నానండి. అది ఎంతవరకు నిజం గురుగారు? ఉమ్. నేను రిషికొండలో 1992 ఆ పైకి వెళుతుంటే గచ్చకాయ చెట్లు ఉండేవి ఎక్కువగా. గచ్చకాయ చెట్లు అడవి ఉండేవి, అంటే ముళ్ళతో కూడుకుని అవన్నీ ఒళ్ళంతా చీరిగిపోయి యవనంలో ఉండడం చేత అవన్నీ భరించి ఆ పైకి అది ఋషికొండకు ఒక ప్రత్యేకత ఎందుకు ఉన్నది అని వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొండలు అనేటటువంటి పాస్ అనేటువంటి ప్రదేశం ఉంటుంది. అంటే పాస్ అంటే పైన మైదాన ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు తొట్లకొండకి పెద్ద మైదాన ప్రాంతం, కొన్ని వందల ఎకరాల స్థలం ఉంటుంది. అలాగే కైలాసగిరి మీద కూడా సమతల ప్రదేశం ఉంటుంది. అలాగే హిమాలయాల్లో కూడా పాస్ అనేటువంటి అంటే సమతల ప్రదేశం కలిగిన, బయటికి చూస్తుండకి మనకి కొండలు ఇలా పైకి కనపడతాయి, కానీ అనేక వందల ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సీతకొండ అని ఉంది, ఈ సీతకొండ మీద కూడా కొన్ని వందల ఎకరాలు ఉంది. ఈ రెండు కొండల మధ్యన ఈ పక్కన ఉన్నటువంటి కైలాసగిరి అందు కూడా సమతల ప్రదేశం ఉంటుంది. ఈ సమతల ప్రదేశాలు కలిగినటువంటి భక్తి కేంద్రాలుగా ఉపయోగపడతాయి. ఎత్తైన ప్రదేశాల్లో భక్తి కేంద్రాలు ఎందుకు పెడతారంటే, అక్కడ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఉన్నాడనే ఒక నమ్మకం, ఆ నమ్మకం వలన ఏమవుతుందంటే ఆ మనసు, ఎలాంటి ఆలోచన లేనటువంటి మనసు మహాశక్తివంతం అవుతుంది. ఆ మహాశక్తివంతమైనటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రార్థనలు ఈ లోకంలో శాంతిని కలగజేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ టవర్ మేంచి, కొండ మేంచి భక్తి మార్గం ద్వారా ఈ యొక్క లోక శ్రేయస్సుని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆ వైబ్రేషన్స్, ఆ శబ్ద తరంగాల ద్వారా ఈ లోకానికి మంచి చేయడానికి భక్తి కేంద్రాలు ఏర్పడతాయి. అంటే గురుగారు, ఇక్కడ మనం అంటే ఆధ్యాత్మిక ధర్మంతో భారతదేశం ఏర్పడింది. యాక్చువల్గా అభివృద్ధి చెందిన అమెరికా అన్నారు కదండి, వాళ్ళకి ఆధ్యాత్మికత అనేది తెలియదు, అయినా కూడా అక్కడ వాటిని పరిరక్షిస్తున్నారు అంటారా గురుగారు? అంటే అలాంటి వాటిని చిన్న స్ట్రీమ్ అంటే చిన్న బోధి లాంటిది వెళుతున్నా సరే, అక్కడ ఎవరైనా సొంత స్థలమైన ఇల్లు కట్టాలంటే పర్మిషన్ ఇవ్వరు. అది అలా ఉండగానే, అలాగే ఇంత ఎత్తు ఉన్నది, ఇలాగా ల్యాండ్స్కేప్ ఇలా ఉంటే ఆ ఎత్తును అలాగే ఉపయోగించాలి, కానీ ఆ నేలని చదును చేయడానికి వీలు లేదు. అలాగే ఒక మొక్క బాల స్థలంలో, ఇంటి ఓనర్ స్థలంలో ఉన్న ఆ మొక్క తీయడానికి వీలు లేదు. ఒకవేళ తీయాల్సి వస్తే 100 మొక్కలు నాటాల్సి వస్తుంది. ప్రకృతిని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది ప్రకృతిని, ఎందుకంటే ప్రకృతిని ఎవరు పాడు చేస్తారో వాళ్ళకి ఈ విశ్వం అంతా కూడా వినాశనానికి దారితీస్తుంది. ప్రకృతే ప్రథమ దైవం, ప్రకృతిని ప్రేమించడమే నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఇక ఋషికొండకు వచ్చినప్పుడు మనకి ఏంటంటే, నేను తపస్సు చేయడానికి పైకి వెళ్ళేవాడిని. రోజు రాత్రిపూట అక్కడ ఉండడానికి వీలు ఉండేది కాదు, ఎందుకంటే కాలనాగులు, కాలసర్పాలు అంటే నల్ల త్రాచులు, గోధుమ త్రాచులు, అన్ని రకాల సర్పాలు ఉండేవి. అంతేకాకుండా దుప్పులు ఉండేవి, లేడ్లు ఉండేవి, నక్కలు ఉండేవి, ముంగిసలు, అనేక జీవాలు అక్కడ ఉండేవి. అక్కడికి వెళ్ళాలంటే ఒక భయం. ఈ MVP కాలనీ రావాలంటే కూడా ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన MVP కాలనీ ఎవరు వచ్చేవారు కాదు. ఆ MVP కాలనీ దగ్గర ఉన్నటువంటి ఋషికొండని దాటి ఎవరు వచ్చేవారు కాదు. అక్కడే మాకు శాంతాశ్రమం ఉండేది, శాంతాశ్రమంలో నేను ఉండేవాడిని. పక్కనే శాంతాశ్రమం ఇప్పుడు ఉంది. శాంతాశ్రమం, ఆ శాంతాశ్రమం నుంచే నా జర్నీ మొదలైంది, బయటకు వచ్చే జర్నీ మొదలైంది. అందుకు శాంతాశ్రమంలో ఓంకార స్వామీజీ తపస్సు చేసినటువంటి ప్రదేశం బ్రిటిష్ వాళ్ళ టైంలో విజ్ఞాన కేంద్రం కిందో విహార కేంద్రం కింద మార్చినటువంటి కైలాసగిరి ఏదైతే ఉందో దాని మీద స్వామీజీ తపస్సు చేశారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఒక ఫస్ట్ వరల్డ్ వార్లో అక్కడ డంపర్ ఉండేది, అంటే ఈ యుద్ధ సామాగ్రి అంతా పైన పెట్టుకునేవారు. కానీ స్వామీజీ అడవుల్లో తపస్సు చేయడం వలన అక్కడ ఒక శివలింగం పెట్టుకుని తపస్సు చేశారు. ఆయనే వైశాఖేశ్వరుడని. ఇప్పుడు ఆ విశాఖపట్నం అనేటటువంటి పేరు రావడానికి లోపల వైశాఖేశ్వరుడు సముద్రంలో మునిగిపోయి ఉన్నది. ఉందా గురుగారు ఆలయం? ఇప్పటికీ సముద్రంలో వైశాఖేశ్వరుడి యొక్క ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని సముద్రంలో తనలో కలుపుకున్నాడు.
పూర్వం ఆ వైశాఖేశ్వరుడి యొక్క పేరు మీదే ఈ విశాఖ అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. శక్తి కేంద్రాల్లో ఆ శక్తి కేంద్రాల్లో ఒకటైనది మన నేటి సంభాషణకు మూలమైనటువంటి ఋషికొండ. ఈ ఋషికొండకి ఎక్కేటప్పుడు నేను కాలినడకన ఎక్కితే తిరిగి వచ్చేటప్పుడు ఒంటి మీద బట్టలు ఉండేవి కాదు, అన్నీ చిరిగిపోయి ఒంటి నిండా ఎర్రటి రక్తం వచ్చేస్తూ ఉండేది. అయినా సరే వారు నిర్దేశించినటువంటి సమయం 18 నెలలు. 18 నెలలు ఋషికొండ మీద తపం ఆచరించమని చెప్పారు. ఆ తపం ఆచరించేటప్పుడు అక్కడ ఉన్నటువంటివి ఏముండేవంటే, ఎందుకు ఇంత శక్తి వస్తుందంటే అక్కడ పంచ పారసలింగాలు ఉండేవి. ఏంటి పారసలింగం అంటే పాదరసలింగాన్ని, పాదరసాన్ని ఘనీభవించి తయారు చేసినటువంటి లింగాలు ఉండేవి. అప్పుడు నాకు అవి మట్టి లింగాలుగా అనిపించేవి. తర్వాత వాళ్ళ సిద్ధులైనటువంటి వారు హిమాలయాల్లో అవి మట్టి లింగాలు కాదు నాన్న, అవి పాదరసలింగాలు. అందుకే ఆ ఋషికొండకి అంతటి ప్రాశస్యం ఉన్నదని, ఆ యొక్క ఋషికొండ కోసం హిమాలయాల్లో చర్చించారంటే అది ఎంత శక్తివంతమైనదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఋషికొండలో పంచ పారసలింగాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి గురుగారు, అవి ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఆ పారసలింగాలకి ఏ విధమైనటువంటి వినాశనం జరిగిన ప్రకృతిలో ఆ చేసినటువంటి వారికి ప్రకృతి ప్రకోపించడం తథ్యం. ఆ లింగాలకి ఈ పంచభూత శక్తులకి సంబంధం ఉందని మాకు హిమాలయాల్లో సిద్ధులు చెప్పడం జరిగింది. ఆ పంచభూత లింగాలతో కూడినటువంటి కోన్, ఈ కోన్ అనగానే పైనుంచి ఇలా శక్తి ప్రవాహం జరుగుతుంటుంది. శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అది మూర్ఖులకి అది ఒక కొండ, ఒక బండ. యోగులకు అవి భూతులై విభూతులై భగవత్ తత్వమై దర్శనమిస్తాయి. అంచేత అధికారం, అధికారం, అధికారం అది ధిక్కారం అయితే ఆ తపస్సు చేసేటటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ 5 పారసలింగాలు ఏవైతే ఉన్నాయో, ఈ పారసలింగాలు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్క పాదరసలింగాన్ని తయారు చేయడానికి ఎంతో శక్తి, యుక్తి, భక్తి ఇవన్నీ కావాలి. ఆ పాదరస లింగం యొక్క ఖరీదు భౌతికంగా చూస్తే కోట్ల రూపాయలు పెట్టినా రాదు. ఒక్కోటి పాదరసాన్ని ఘనీభవించడం అంటే దానికి ఎన్ని పుటాలు, ఎన్ని రసాయనాలు, ఎన్నెన్ని ఔషధులు కావాలి. అది పూర్వకాలం ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ పారస లింగాల కోసం యోగులందరూ కూడా అత్యంత శక్తివంతమైనగా భావిస్తూ ఉంటారు. అలాంటి శక్తి కేంద్రమైనటువంటి ఈనాటి ఋషికొండ. ఈ ఋషికొండ భౌగోళికంగా చూసినట్టయితే విశాఖపట్నంలో సముద్రం పాదాలు, ఆ యొక్క ఋషికొండ యొక్క పాదాలను తగులుతూ ఉంటుంది. తగులుతూ ఉండేటువంటి ప్రదేశం అది. ఆ పాదపీఠిక యందు ఈ శక్తి ప్రవాహాన్ని ఏదైతే ఉందో, నిరంతరం జరిగే శక్తి ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేయడానికి కింద సప్త ఋషులు పూర్వకాలంలో ఒక ఆలయం నిర్మించారు. ఈ సప్త ఋషులు కైలాసగిరి నుంచి ఈ సముద్ర తీరంలో నాగక్షేత్రం అనేటువంటి ప్రదేశం మధ్యలో ఉంటుంది. ఈ నాగక్షేత్రంలో వటవృక్షాలు, పెద్ద పెద్ద వటవృక్షాలు ఉండేవట పూర్వం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ అదృశ్య రూపంలో అంటే సూక్ష్మ రూపంలో యోగులు సప్త ఋషులు ఇక్కడికి వచ్చేవారట హిమాలయాల నుంచి. వచ్చి అక్కడ ఏదైతే కైలాసగిరి ఉన్నదో ఆ ప్రదేశంలో తపస్సు చేసేవారు. అందుకే స్వామీజీ అక్కడ తపస్సు చేశారు. ఆ తర్వాత ఈ నాగక్షేత్రం అంటే యోగులకి నాగులకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మా చుట్టూ నాగులు ఉన్నాయి, అవి కూడా మీరు చూపించండి గురుగారు. అంటే మా ప్రేక్షకులకి చెప్పాలి ఈ విషయం. వాటితో నేను ఆడుకుంటుండగా నేను దగ్గర పడుకుంటాం.
గురువు గారి దగ్గర ఒక చాలా పెద్ద సర్పం అండి. ఆయన దగ్గర పడుకున్నాయి, అసలు బుసలు కూడా కొట్టట్లేదు, జస్ట్ ఇలా మామూలుగా ఒక చిన్న చంటి పిల్ల ఎలాగైతే ఉంటుందో అలాగే సిద్ధయోగి దగ్గర పడుకున్నాయి. యోగులకు నాగులకు సంబంధం ఉంది. యోగుల్లో ఉండే శక్తే నాగులు. అంచేత మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళేటటువంటి కుండలిని శక్తి కూడా నాగ రూపాన్నే ఉంటుంది. అలాగే మనం అందరం కూడా పుట్టడానికి పూర్వం నాగులమే. ఎలా అంటే తల్లి గర్భంలో ప్రవేశించేటువంటి స్పెర్మటోజోన్ జోమ్ ఏదైతే ఉందో, ఆ మొట్టమొదటి అణువు ఏదైతే ఉందో దానికి కూడా సర్పరూపం ఉంటుంది. తోక ఉంటుంది, ఎదురుగా సర్పం ఉంటుంది. ఆ సర్పం యొక్క ముళ్ళు ఉంటుంది. దాంతో పొడుచుకుని గర్భాశయంలోకి ప్రవేశిస్తాం. అండంలో ప్రవేశించి గర్భాశయంలో ప్రవేశిస్తాం. మన ప్రాసెస్ ఏ జీవరాశి అయినా సరే శక్తి ఎలా ఉంటుందంటే నాగు రూపంలో ఉంటుంది. అందుకే యోగి నాగు ఒకలానే ఉంటారు. నేను చూశాను గురుగారు, అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆ నాగు అదంతా చాలా పెద్ద సర్పం. మీరు ఇలా ఆటలాడుతూ ఉంటే, ఇలా అంటూ ఉంటే అది ఆట ఆడుతూ ఉంది. అన్ని వైపులకి పాటు ఆడుకుంటుంది. అలాగే నేను నొక్కుతూ ఉంటాను, పాదాలు నొక్కినట్టు, అవి గారం గుడిస్తున్నట్టుగా. అంటే ఆ ఒళ్ళిని అలా అంటూ ఉంటాయి, ఆనందిస్తూ ఉంటాయి. ఇవే కాదు, మీరు హిమాలయాల్లో చూసిన అన్ని వన్యప్రాణులన్నీ మా దగ్గరికి వచ్చి చక్కగా కూర్చుంటాయి. వాటితో మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు అదేమిటది కైలాసగిరి పూర్ణత్వం గురించి చెప్పేస్తే, ఆ పాదపీఠకి యందు సముద్రం ఎప్పుడు కూడా ఆ గంగ వచ్చి ఆ ఋషి యొక్క పాదాలు తడుపుతున్నాను అనే, పాదసేవ చేస్తున్నాను అనేటటువంటిది సముద్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు అలా ఉండేది. తర్వాత ఈ కైలాసగిరి నుంచి ఋషులందరూ ఇలా వెళ్తూ ఈ నాగక్షేత్రంలో ఈ వటక వృక్షం కింద ఈ నాగులన్నీ కూడా ఉండేవి. అందుకే ఇది నాగక్షేత్రం. ఇప్పుడు నాగక్షేత్రం. ఈ నాగక్షేత్రం కింద తపస్సు చేసి సముద్రం అలా అది పక్కనే సముద్రం ఉంది కాబట్టి అలా నడుచుకుంటూ వాళ్ళు ఆ పైకి వెళ్ళి పైన తపస్సు చేసేవారు ఋషికొండలో. అందుకే అది ఋషికొండ అయింది. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సముద్రానికి కొంచెం దూరంగా ఉంటాయి. కానీ ఇది సముద్రంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కటే కోన్ షేప్లో ఉంటాయి. మిగతావన్నీ కూడా పర్వతాలు, వాటి మీద పాస్ అనేటటువంటి ప్రదేశాలు ఉంటాయి అన్నమాట. అంటే సమతల ప్రదేశాలు ఉంటాయి. ఈ ఒక్కదానికి మాత్రమే సమతల ప్రదేశం ఉండదు. అందుకే ఋషి తను తపస్సు చేసేటప్పుడు ఏ విధంగా ఉంటాడో అదే విధమైనటువంటి తపస్సు చేస్తున్నదా అన్నట్టుగా ఉండే పర్వతం ఏదైతే ఉందో అది ఋషి పర్వతం. అంటే సాక్షాత్తు ఋషియే ఆ యొక్క పర్వతం అని మాకు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరూ కూడా ఘోషిస్తూ ఉంటారు. అది ఋషికొండ. ఆ ఋషి ఏకాంతంగా తపస్సు చేసేవాడు. అంటే మిగతా కొండలతో సంబంధం లేదు. ఒక మనిషి ఋషి కావాలంటే మిగతా వాళ్ళతో ఖుషి చేయకుండా తాను ఒక్కడే ఏకాంతంలో తపస్సు చేస్తుంది. ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ అనేటటువంటి, వాడికి ఆశ లేదు, నిరాశి. ఏకాకి ఒంటరిగా ఉంటాడు. నిరాశి ఆశ లేనివాడు. యతచిత్తాత్మ వాడికి ఇంద్రియాలు, వాడి కోరికలు అనేటటువంటి లేనివాడు. మనసు పరివర్తన చెందినటువంటి మనిషి. అలాగే నిరాశీర్ యతచిత్తాత్మ అపరిగ్రహ, ఎవరి నుంచి ఏది కోరనటువంటి ఆ పర్వతం. అందుకే ఋషులు ఎవరి నుంచి ఏది కోరుకోరు. వారు కీర్తి కానీ, పేరు కానీ, ప్రతిష్ఠ కానీ ఏది కోరుకునేటువంటి స్థితిలో ఉన్నవాడు ఏకాకి. ఆ ఏకాకి ఏదైతుందో అదే ఋషికొండ. అది ఒక్క కొండే, దేనితోటి కనెక్ట్ కాకుండా ఉండేటువంటి పర్వతాలు. మిగతా పర్వతాలన్నీ కూడా పర్వత పంక్తితోటి కనెక్ట్ అవుతుంది. అందుకే సాక్షాత్తు ప్రాకృతిక రూపంలో ఉన్నటువంటి ఋషే ఋషికొండ. అలాంటి ఋషికొండని బండ అనుకుని మనం ఛిద్రం చేస్తే తత్ఫలితాన్ని ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ చేసినటువంటి వ్యక్తులకి నేనేం భయపడటంలా. ఇది హిమాలయ ఋషులు చెప్పినటువంటి విషయాన్ని, ఆనాడు చెప్పిన విషయాన్నే మీకు చెప్తుంది. ఎప్పటికైనా ఇది విధ్వంసం చేస్తే పంచభూతాలు ప్రకోపిస్తాయి. అంటే ఆ విధ్వంసం చేసిన వారికి ఏం జరుగుతుందంటే, పంచభూతాల్లో అంటే పృథ్వీ అని మట్టి ద్వారా కానీ, నేల ద్వారా కానీ ప్రమాదం రావచ్చు, నీటి ద్వారా ప్రమాదం రావచ్చు, లేకపోతే అగ్ని ద్వారా.
అగ్ని ఫైర్ అయిపోవచ్చు. ఇలాగా పంచవిధాలైనటువంటి వినాశనాలు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. అక్కడ పనిచేసేటటువంటి ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా ఎప్పుడైనా భక్తి కేంద్రాల్లో మీరు 1 రోజు 2 రోజులు 3 రోజులు స్టే చేయొచ్చు. అంతకు మించి స్టే చేసినట్టయితే అక్కడ వాసం ఉన్నట్టయితే మీకు ఎక్కువ రోజులు ఉంటే ఆ శక్తిని భరించలేనటువంటి భక్తి ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు. భక్తి లేని వాళ్ళకి అది ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే పాజిటివ్కి వదిలి నెగిటివ్గా మారిపోతుంది. అంటే ఇప్పుడు సింహాచలం లేకపోతే తిరుపతి వెళ్ళాం అనుకోండి, ఒక 2-3 రోజుల వరకు పర్వాలేదు. అంతకు ముందు ఎక్కువ అక్కడ ఎత్తైన ప్రదేశంలో స్టే చేయడం అనేది, ఆ భక్తి కేంద్రంలో స్టే చేయడానికి నీకు నియమనిష్టలు ఉంటేనే ఆ శక్తి నీకు పాజిటివ్ అవుతుంది. నియమానికి విరుద్ధంగా కనుక ప్రవర్తించినట్టయితే ఆ భక్తే నీకు శిక్షగా మారిపోతుంది. ఇది భక్తి కేంద్రాల్లో. అలాగే ఈ శక్తి కేంద్రాలు అనేవి ఈ ఋషికొండ లాంటి పర్వతాలు, తర్వాత కైలాసం, మానస సరోవరం, కైలాసం. ఈ ఋషికొండకి కైలాసానికి మీకు నాకు చూపిస్తాను, మ్యాప్లో చూడండి. ఈ ఋషికొండకి, ఈ నాగక్షేత్రానికి, ఋషికొండకి ఆ కైలాసం, మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసం ఒకే రేఖాంశంలో ఉంటాయి భూమి మీద. అది మీకు ఇస్తాను, అది చూడండి రేఖాంశం. గూగుల్లోకి వెళ్ళి చూసినా సరే నాగక్షేత్రం, విశాఖపట్నంలో ఉన్న నాగక్షేత్రం, అలాగే అది చూపించండి ఒకసారి, నాగక్షేత్రం, అలాగే ఋషికొండ, కైలాసం ఒకే రేఖాంశంలో ఒకే రేఖలో ఉంటాయి చూడండి. అంటే శక్తి కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. శక్తి ఇలా తిరుగుతుంటుంది ఎప్పుడు కూడా శక్తి. ఇప్పుడు మీరు చంద్రయాన్లో చూసారు కదా, ఇలా ప్రదక్షిణ చేయడం అనేది, అది శక్తిని పుంజుకున్నానికే వాళ్ళు అన్ని ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల శక్తి, చిన్న శక్తి పెద్ద శక్తిగా మారుతుంది. అందుకే ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా శక్తి ప్రవాహం జరుగుతుంది. అలాగే వైశాఖేశ్వరుడు, సముద్రంలో ఉన్న వైశాఖేశ్వరుడు యొక్క ఆలయం యొక్క శక్తి, ఇవన్నీ కూడా మనకి తెలియకుండా ఎలాగైతే ఒక విద్యుత్ ప్రవాహం ఎలా జరుగుతుందో అలాగే ప్రతి ఇంటికి ఎలా పంపిస్తుందో ఈ శక్తి కేంద్రాలు ప్రతి మనిషి మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తాయి అన్నమాట. వాటికి ఎప్పుడైనా విధ్వంసం జరిగితే అందరిలోనూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఈ సకల చరాచర జీవరాశుల్లోనూ సంతులనం దెబ్బతింటుంది. ఏం దెబ్బతింటుంది? సంతులనం, బ్యాలెన్స్ పోతుంది. గురుగారు, మీరు పారసలింగాలు, పంచపారసలింగాలు, పాదరసలింగాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో మీరు వెళ్ళినప్పుడు ఉన్నాయని అన్నారు కదండి. అంటే పాదరసలింగాలు అంటే అప్పుడప్పుడు కొన్ని గుళ్ళకి ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఇది శివలింగం, పాదరసలింగం అని అంటూ ఉంటారు. ఆ విధంగా మాలాంటి వాళ్ళకి, సామాన్యులకి చూసే భాగ్యం అయితే కలుగుతూ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ అవన్నీ వాటితోనే కొంత ఇప్పుడు కనిపించినటువంటి పాదరసలింగాల యొక్క ప్రాసెస్ వేరు. ఆనాడు ఒక్కొక్క పారసలింగాలని, ఆనాటి లింగాలు ఇప్పుడు కోటాను కోట్లు ఇచ్చినా దొరకనటువంటి లింగాలు, అలాంటి ప్రాపర్టీ అక్కడ ఉండేది అని నాకు తెలియదు. అది మా మట్టి, అది చూడడానికి రాతి లింగంలా ఉంటుంది. చిన్న ఉండేవి గురుగారు, చాలా చిన్న ఉంటుండే అండి. ఓకే. అప్పుడు ఎవరికి వాటి గురించి తెలియదు, నాకు కూడా ఏం తెలుసు. అక్కడికి వెళ్ళమన్నారు, వెళ్ళాము. తర్వాత వాళ్ళు చెప్పారు అవి మామూలు లింగాలు కాదు ఇవన్నీ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.